హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది నిన్న లాంచ్ చేయడం జరిగింది. 1500 బిట్స్ అనేటువంటి మీరు టెస్ట్ సిరీస్ రూపంలో రాసుకోవచ్చు. అదేవిధంగా 500 ప్రీవియస్ బిట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు జస్ట్ 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీనిలో మీకు ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీకి సంబంధించినటువంటి వాటిలో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ ఈ కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 99 రూపీస్ చెల్లించి దీన్ని మీరు తీసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా జస్ట్ 500 రూపీస్కి అందుబాటులో ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మీకు ఉంది. 6 months సంబంధించి 120 రూపీస్ కాస్ట్ ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. ముందు ఇంకా చాలా టెస్ట్ సిరీస్ అయితే రాబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగ నియామకాల్లో అలసత్వం వద్దు, నోటిఫికేషన్లు ఇవ్వండి అంటే ఇక్కడ చూడవచ్చు. ఆ దిశగా సత్వర చర్యలు తీసుకోండి. ప్రక్రియలో జాప్యం ఉండకూడదు. అవసరమైతే నిబంధనలు సవరిద్దాం. అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం అంటూ ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దాదాపు ఈరోజు ఈ న్యూస్ అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయండి. వారం రోజుల్లో శాఖల వారీగా వివరాలు ఇవ్వాలి. ఉద్యోగాల భర్తీపై మంత్రి హరీష్ రావు సమీక్ష అంటూ చూడవచ్చు. సో మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ దిశలో కనుక చూసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్లకు ఏర్పాట్లు చేయండి అంటే ఇక్కడ మనకు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మొదటగా మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారని చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ల జారీలో వేగం పెంచాలని ఆదేశించారు. గ్రూప్ 3, గ్రూప్ 4 ఇంజనీర్ల నియామకాల నోటిఫికేషన్లను వెనువెంటనే ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సో ఇప్పటికే గ్రూప్ 1 ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలతో పాటు పలు ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంకా పలు నియామకాలు పురోగతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగ నియామకాల ప్రక్రియ, పురోగతి, అడ్డంకులపై శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సో ఈ సమావేశంలో సిఎస్ సోమేష్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, నియామక సంస్థల ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా 80,000 ఉద్యోగ నియామకాలపై సత్వరమే వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఇప్పటి వరకు 50,000కు పైగా ఉద్యోగ నియామకాలకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సో ఆర్థిక శాఖ అధికారులు ఈ మేరకు సవివరమైన నివేదికను సమావేశానికి అందజేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇందులో సగం కూడా ఎందుకు నోటిఫికేషన్లు జారీ కాలేదని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిరుద్యోగులకు వరంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేయడంలో జాప్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ల జారీ వేగవంతం చేయాలని పోలీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర నియామక మండళ్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 ఇంజనీర్ల నియామకాలు, గురుకులాల్లో నియామకాలు, ఇతర నోటిఫికేషన్లో అలసత్వం వద్దని సూచించారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేసి సర్వీస్ నిబంధనలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఎదురైతే సవరణలు చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి జోన్లు, జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలను వీలైనంత త్వరగా అందజేయాలని చెప్పేసి ఆదేశించినట్లు మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు సేమ్ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా సో ఇదే మ్యాటర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు ఆదేశించినట్లు మనం ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సేమ్ మ్యాటర్ మనకు దిశ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి అయితే ఏవైతే ఇప్పటివరకు 50,000కు సంబంధించినటువంటి పరిమితులు ఇచ్చారో అంటే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందో వాటికి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి. ముఖ్యంగా గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, ఇంకా గురుకుల నియామకాలకు సంబంధించి ఇంకా ఇతర బోర్డులో ఉన్నటువంటి నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వాలని చెప్పేసి సంబంధిత శాఖలను ఆదేశించినట్లుగా మనకి ఈరోజు అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 16,321 పోస్టులు, 6,61,196 మంది అభ్యర్థులంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో 1,600 కేంద్రాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష రేపు. హాల్ టికెట్స్పై ఫోటో అతికిస్తేనే అనుమతి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో యూనిఫామ్ సర్వీసులో కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB సన్నాహాలు పూర్తి చేసింది. ఆదివారం జరుగుతున్నటువంటి ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా సో 1,600 కేంద్రాలను ఏర్పాటు చేసింది. సో ఈసారి 16,000 ఉద్యోగాలకు గాను దాదాపుగా 6,61,000 మంది అభ్యర్థులు అయితే దీనికి అప్లై చేసుకున్నారు. సో తెలంగాణ ఆవిర్భావం తర్వాత
తొలిసారిగా ఇంత భారీ ఎత్తున కానిస్టేబుల్ నియామకం కోసం పరీక్ష జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనీస అర్హత మార్కులే లక్ష్యం. సో కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులే ఈసారి కుదించడం జరిగింది. సో ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు 30% కావచ్చు, బీసీలకు 30% కావచ్చు, ఇతరులకు 40% కనీస మార్కులు సాధిస్తేనే అప్పుడు అర్హులుగా పరిగణించేవారు. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ జస్ట్ 30% కనీస మార్కులు అర్హత పరిగణించారని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే నెగిటివ్ మార్కులు అయితే ఉంది. సో 200 మార్కులకు 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అనేది ఉంటుంది. సో 1/5 అనేది మనకు నెగిటివ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని నిబంధనలు ఇచ్చారు. నిమిషం ఆలస్యం నిబంధన అంటే ఇక్కడ చూడవచ్చు. సో 1 minute లేట్ అయినా కూడా సో ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయమని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇంకా దాంతో పాటుగా సో ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేటువంటిది తీసుకెళ్ళకూడదు. ఇంకా అదేవిధంగా మీ యొక్క ఏవైతే సెల్ ఫోన్స్ కావచ్చు, ఇంక ఇతరత్ర సామాగ్రి ఉంటాయో వాటిని తీసుకెళ్లకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే అక్కడ భద్రపరిచేటువంటి ప్లేసెస్ ఉండవు కనుక వాటిని తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అదేవిధంగా బయోమెట్రిక్ విధానం నేపథ్యంలో అభ్యర్థులకు చేతులకు మెహందీ ట్యాటూలు ఉంచుకోకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు రేపు జరగబోయేటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు. సో ఇప్పటివరకు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. సో ప్రిపేర్ అయిన దాన్ని వీలైతే ఈరోజు కొంతవరకు రివిజన్ చేసుకోండి, లేదంటే ప్రశాంతంగా ఉండండి. 100% బాగా రాస్తారు ఎగ్జామ్. సో ప్యానిక్ కాకుండా, మీరు ప్యానిక్ కావడం వల్ల మీకు వచ్చినటువంటి ఆన్సర్స్ కూడా అక్కడ రాంగ్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మీకు వచ్చేటువంటి మార్క్స్తో పాటు నెగిటివ్ మార్క్స్ కూడా మీకు ఉంటాయి కనుక చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 50 days ప్రిపరేషన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సో ఈ ఆర్టికల్ అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రిలిమ్స్కు సంబంధించి ఎటువంటి అంశాలపై ఫోకస్ చేయాలనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలకు సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, భారతదేశ ఆర్థిక సాంఘిక అభివృద్ధి కావచ్చు, హిస్టరీ అండ్ కల్చర్, హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సో రాజ్యాంగం, పాలిటిక్స్ సంబంధించి సో ఈ విధంగా ఈ 50 daysలో మీరు ఏ విధంగా చదవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 100% మీకు హెల్ప్ అవుతుంది. సో వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి దీని అయితే చూడండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి CCMB నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికలో కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో టోటల్ ఇక్కడ మనకు 8 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి, అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. September 2 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఇక ఆర్మీ స్కూల్స్లో ఖాళీలు అంటూ చూడవచ్చు. దేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించేటువంటి పరీక్ష ప్రకటన విడుదలైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. PGT, TGT, అదేవిధంగా PRTకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ కనుక చూసినట్లయితే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దరఖాస్తులు మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ October 5 వరకు అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసి మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈరోజు సబ్జెక్ట్ ఆర్టికల్ కనుక చూసినట్లయితే సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇవి మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా నిన్న రిలీజ్ చాలా మంది అడిగారు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ గురించి అయితే అడగడం జరిగింది. సో అదైతే ప్రజెంట్ యాప్లో అందుబాటులో ఉంది. సో ఈ 1500 బిట్స్ అనేది మీరు ఎప్పుడంటే అప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు టెస్ట్ అయితే రాసుకోవచ్చు. 500 బిట్స్ అనేటువంటిది సో మీకు ప్రీవియస్లో వచ్చినటువంటి వివిధ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ సంబంధించిన బిట్స్ PDF ఉంటుంది. దాన్ని మీరు చూసుకోవచ్చు యాప్లో డౌన్లోడ్ చేసుకొని. 99 రూపీస్ రెండింటి కలిపి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 4 సబ్జెక్టులతో మీకు టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. సో కంపల్సరీ వాటితో పాటు ఇంకా ఇతర టెస్టులు, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కావచ్చు, గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అందుబాటులో ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.